ప్రియులారా, ఎంతమంది బాధలో ఉన్నారు, ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారు, నిత్య నాశనానికి జోగుతున్నారు. నీ బంధువుల సంగతి ఏంటి? ఎవరు చెప్పాలి? నీ బంధువులకు నువ్వే కదా చెప్పాల్సింది. నీ స్నేహితులకు నువ్వే కదా సువార్త ప్రకటించాల్సింది. ఇంకెవరు ప్రకటిస్తారు? ప్రభు నీ వైపు చూస్తున్నాడు. నౌ యూ షుడ్ ఓపెన్ యువర్ మౌత్, లిప్స్. నీ పెదవులు తెరవాలి. స్టార్ట్ ప్రీచింగ్ గాస్పల్, స్టార్ట్ ప్రొక్లెయిమింగ్ గాస్పల్. సువార్త ప్రకటించడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల కిందట సహోదరులకు తెలుసు, ఒక మంత్రగాడు ఉండేవాడు. ఆయనకు అందరు భయపడతారు. నేను నా భార్య పోయేటప్పుడు బండి మీద పోతా ఉంటే కరెక్ట్ నన్ను చూసి అని ఉంచేవాడు. ఏదో అనేవాడు. నేను అన్నాను నా భార్యతో, నాన్న నాకు అర్థం అవ్వట్లేదు, ఆయన ఉంచే టైంకి మనం పోతున్నామా, ఊసే టైంకి, లేదా మనల్ని చూసి చూస్తున్నాడా తెలియట్లేదు. లెట్స్ ప్రే అని వీ స్టార్టెడ్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం మొదలుపెట్టినాం. అయితే ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురికి పెళ్ళి ఫిక్స్ అయింది. పత్రికలు ప్రింట్ చేశారు, పంచుకున్నారు. కానీ అమ్మాయి పెళ్ళి చేసుకోనంటుంది. కారణం ఏంటిదంటే అమ్మాయికి సివియర్ హెడేక్ ఉంది. ఎంతమంది డాక్టర్లకు చూపించారో ఆ తలనొప్పి పోవట్లే. ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పింది, నాకు పెళ్ళి వద్దు అని. ఏం మాట్లాడుతున్నావు? పత్రికలన్నీ ప్రింట్ చేసి పనిచేసినావు, నా ఇజ్జత్ పోతుంది, నలుగురిలో నవ్వుల పాలవుతాను, ఇట్లయితే నేను చచ్చిపోతానని ఆయన దమ్కి ఇవ్వడం మొదలుపెట్టిండు. ఆ అమ్మాయి అంటుంది, పెళ్ళి చేసుకోవాలని ఉంది, కానీ తలనొప్పితో నేను అక్కడికి పోయిన తర్వాత నేను సరిగా పని చేయకపోతే సమస్యలు వస్తాయి, నాకు అత్తగారితో మామలతో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, నాకు వద్దు పెళ్ళి అని అంటా ఉంటే, లేదు తక్కువవుతుందని ఏదో వాళ్ళని వీళ్ళతో చెప్పి చెప్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు అమ్మాయి చాలా దుఃఖంతో కూర్చొని ఉంది ఇంటి ముందు. ఆ పక్కకి క్రైస్తవులు ఉంది. ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి ఉంది, 7 ఏండ్ల అమ్మాయి. అక్క నీ పెళ్ళంట కదా అక్క అని పోయింది. ఏం పెళ్ళి, ఏం పాడు, నాకు అసలు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదే అని ఆమె ఈ పాపతో చెప్పింది. ఈ పాప అడిగింది, ఎందుకు అక్క అని అడిగింది. అప్పుడు అమ్మాయి చెప్పింది, నాకు భయంకరమైన తలనొప్పి ఉంది, అందుకే వద్దంటున్నానంటే అప్పుడు అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్క, ఈరోజు ఆదివారం నువ్వు చర్చికి వస్తే యేసయ్య నిన్ను బాగు చేస్తాడు అని. ఒక 7 ఏండ్ల అమ్మాయి చెప్పింది, యేసయ్య నిన్ను బాగు చేస్తాడని. తన అవసరత కదా ఆ రోజు సంఘానికి వచ్చింది. ప్రభువుని ఆరాధిస్తుంటే వచ్చి చూస్తూ ఉంది, కూర్చుంది. దేవుడు అద్భుతంగా ఆ అమ్మాయిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. కరెక్ట్ చర్చ అయిపోగానే ఇంటికి పోయింది. వాళ్ళ ఆయన ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. ఎక్కడ పోయి వస్తున్నావు అంటే చెప్పింది, నేను పెళ్ళికి రెడీ అన్నది. ఏమైంది? పొద్దుగాల చేసుకొని అన్నావు కదా, ఇప్పుడు నా తలనొప్పి పోయింది. ఎట్లా పోయింది? నేను చర్చ్కి వెళ్ళినా, అక్కడ యేసయ్య నన్ను బాగు చేశాడు. హల్లెలూయా. ఇక నెక్స్ట్ తర్వాత పెళ్ళయింది 2 రోజులలో. నేను మళ్ళీ ఎప్పుడు పోతున్నట్టుగా నా భార్యతో నేను పోతా ఉన్నాను. ఎప్పుడు ఊసేటటువంటి వాడు. తర్వాత ఏం చేస్తున్నా తెలుసా? బండి మీద నేను పోతే చాలు 2 చెప్పులు వదిలేసి సగం బెండ్ అవుతుండే. అయ్యా నమస్తే. వాట్ మేడ్ హిమ్ టు కమ్? ఏం చేసింది? ఒక చిన్నది. నయమాన్ గురించి మనకు తెలుసు. తండ్రికి దూరం చేశాడు, తల్లికి దూరం చేశాడు, సంఘానికి దూరం చేశాడు, దేశానికి దూరం చేశాడు, స్నేహితులకు దూరం చేశాడు. తన ఇంట్లో పని పిల్లగా పెట్టుకున్నాడు. కానీ ఆ పని పిల్ల ఆయనను చూసి శపించలే. మంచిగైంది, వీడికి మాత్రమే కాదు కుష్ఠరోగం, నా యజమానురాలికి కూడా రావాలి, కుటుంబీకులకు రావాలి, నాశనం కావాలని కోరుకోలేదు ఆ చిన్నది అన్నది, అమ్మా షోమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు, మా దేవుని సేవకుడు, అక్కడికి వెళితే నా యజమానుడు బాగైపోతాడు. శుభవార్త చెప్పింది, మంచి వార్త. అమ్మాయి మాట విని వెళ్ళాడు. ఎలీషా చెప్పాడు, యోర్దాన్లో 7 సార్లు మునుగుమని. నయామాన్ హో గయా. చంటి పిల్ల చర్మంలాగా అయిపోయింది. ఆయన దేవుని గురించి అన్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది, లోకమందంతటా యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్నది. ప్రేమైన సోదరుడా, దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవుని కొరకు నువ్వు పెదవులు తెరవాలని కోరుతున్నాడు. ఆర్ యు రెడీ టు ఓపెన్ యువర్ లిప్స్? ఈ ఉదయకాలమున దేవుడు నీ పెదవులను తెరుచునుగాక. ఆయన మహిమ కొరకు మాట్లాడే పెదవులుగా మార్చబడునుగాక. హల్లెలూయా.